ముదమార ప్రభుని ముద్దాడెదం, పాలక ప్రభుని సేవించెదం. ముదమార ప్రభుని ముద్దాడెదం, పాలక ప్రభుని సేవించెదం. మనసార పాడి స్తుతించెదం, మనసార పాడి స్తుతించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి మూలము నీవేనయ్యా, మము సృజించిన మా యేసయ్యా. సృష్టికి మూలము నీవేనయ్యా, మము సృజించిన మా యేసయ్యా. నిన్ను భజింతుము మా యేసయ్యా, నిన్ను పూజింతుము పూజారుడా. నిన్ను భజింతుము మా యేసయ్యా, నిన్ను పూజింతుము పూజారుడా. నిన్ను పూజింతుము పూజారుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపికి ఆశ్రయం నీవేనయ్యా, మము రక్షించిన మా యేసయ్యా. పాపికి ఆశ్రయం నీవేనయ్యా, మము రక్షించిన మా యేసయ్యా. నిన్ను ప్రేమింతుము ప్రేమామయా, నిన్ను కీర్తింతుము కరుణామయా. నిన్ను ప్రేమింతుము ప్రేమామయా, నిన్ను కీర్తింతుము కరుణామయా. నిన్ను కీర్తించుము కరుణామయా. హల్లెలూయా పాడదాం. హల్లెలూయా అందరూ స్వరమెత్తి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఇహ పరములలో మా యేసయ్యా. ఆరాధ్య దైవము నీవేనయ్యా, ఇహ పరములలో మా యేసయ్యా. ఆరాధింతుము మా యేసయ్యా, ఆనందముతో అనునిత్యము. ఆరాధింతుము మా యేసయ్యా, ఆనందముతో అనునిత్యము. ఆనందముతో అనునిత్యము. హల్లెలూయా 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 దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ముదమార ప్రభుని ముద్దాడెదం, పాలక ప్రభుని సేవించెదం. ముదమార ప్రభుని ముద్దాడెదం, పాలక ప్రభుని సేవించెదం. మనసార పాడి స్తుతించెదం, మనసార పాడి స్తుతించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా,
ఒకవేళ ఉందంటే నీవు ఇచ్చినదే ప్రభువా అనే పాట పాడదామండి. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అందరూ చప్పట్లు కొడదాం. దేవానికి స్తోత్రం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. యేసయ్యా మీకే స్తోత్రం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. పాడదాం. నాదంటూ ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే.
లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. మరొకసారి అందరూ చెప్దామా? ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. ఆమె దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడి దేవుని ఆరాధన చేద్దామండి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. Worship you, Lord. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. యేసయ్యా, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అవేరా మరొకసారి ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
నన్ను వాడా నన్ను వాడ స్తోత్రం. పరిశుద్ధుడా అల్ఫా ఒమేగా స్తోత్రం. సగమంతా ఆమేన్ ఆమేన్ నన్ను వాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటంలో మనం అందరం కూడా పాలు పంపులు పొందడానికి, దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి ఇంతవరకు కూడా దేవుడు సహాయం చేశారు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఏలియా దేవుడు అనే అంశాన్ని గురించి గత కొన్ని రోజులుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరి ఈరోజు ఏలియా దేవుడు శక్తి గలవాడు, పవర్, హీ ఈజ్ ఎ పవర్ఫుల్ గాడ్. ఏలియా దేవుడు శక్తి గల దేవుడు. ఆయనలో ఉన్నటువంటి శక్తిని గురించి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 14-15 వచనాలు. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. దేవుని దాసుడు ప్రవక్త అయినటువంటి ఏలియా సరేపతులో ఉన్నటువంటి విధవరాలు ఇంటికి వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఏ తొట్టిలోనైతే నూనె ఉందో, ఏ తొట్టిలోనైతే పిండి ఉందో, ఏ బుడ్డిలోనైతే నూనె ఉందో అది తక్కువ కాదు, అది అయిపోదు అని చెప్పాడు. కాబట్టి ఏలియా దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే, మహత్తరమైన శక్తి కలిగిన, ప్రభావం కలిగిన దేవుడుగా ఏలియా దేవుడు మనకు కనబడుతున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఏలియా దేవుడు మరి తొట్టిలో ఉన్నటువంటి పిండి తక్కువ కాకుండా, బుడ్డిలో ఉన్న నూనె అయిపోకుండా సహాయపడేటటువంటి శక్తిగల దేవుడు అనే విషయాన్ని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ఏలియా దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనములో యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రాణించినప్పుడు వాడు బ్రతికెను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. 1 Kings chapter 17 verse 22. Then the Lord heard the voice of Elijah, and the soul of the child came back to him, and he revived. దేవుని బిడ్లారా, దయచేసి గమనించినట్లయితే ఇక్కడ ఏలియా దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే, శక్తి గల దేవుడుగా, ప్రభావం కలిగిన దేవుడుగా, జీవము గల దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు.
ఈ చనిపోయినటువంటి సారేపతు విధవరాలు యొక్క కుమారుణ్ణి దేవుడు ఏం చేశాడంటే ఏలియా చేసిన ప్రార్థన ద్వారా తిరిగి లేవనెత్తాడు. మరలా తన ప్రాణం తనలోకి వచ్చేటట్టుగా చేశాడు. మృతులను సజీవులుగా చేసే దేవుడు ఏలియా దేవుడు అద్భుతమైన రీతిలో మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఏలియా దేవుడు మరణ పరిస్థితిలో ఉన్నటువంటి వారికి, ఇక మృతమైన స్థితిలో ఉన్నటువంటి దానికి జీవమును కలుగు చేసేవాడు. అంటే మృతులను సజీవులనుగా చేసే శక్తిమంతుడైనటువంటి దేవుడు. ఇక ఈ యొక్క ఏలియా దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయెను. గనుక వారిద్దరినూ పొడి నేల మీద దాటిపోయిరి. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఏలియా ఎలీషా వీరిద్దరూ కూడా యోర్దాను దాటి వెళుతున్నారు. వెళ్ళే సమయంలో ఏలియా చేసిన పని ఏంటంటే తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా, అంటే ఆ దుప్పటి తీసుకుని ఆ నీటి మీద కొట్టినప్పుడు యోర్దాను యువతల నీళ్లు యువతలకు, అవతల నీళ్లు అవతలకు నిలిచిపోయాయి. యోర్దాను ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ప్రవహించేటటువంటి నది. ఈ నది నీళ్లు ఎగువ నుంచి దిగువకు పారుతున్నటువంటి సమయంలో అత్యంత వేగవంతంగా నీళ్ళు వస్తాయి. ఆ నీళ్లను ఎగువ నీళ్లు ఆగిపోవడం అంటే ఏదో సమతుల్యంగా ఉన్నటువంటి భూమి మీద ప్రయాణం చేస్తున్న నీళ్లు కాదు. బాగా ఎగువ నుంచి దిగువకు అత్యంత వేగంగా దూసుకుని వస్తున్నటువంటి ఆ నీటిని దేవుడు అవతల యువతల నిలిపినటువంటి గొప్ప దేవుడు. అంటే నీ కొరకు నా కొరకు ఆయన ఏమైనా చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఆహార సమృద్ధినిచ్చి ఏలియా జీవితంలో నేను శక్తి గల దేవుణ్ణి, కరువులో కూడా నేను పోషించగలిగిన సమర్థుణ్ణి అని చెప్పాడు. ఇక రెండవ విషయానికి వస్తే దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవుని బిడ్డలారా మృతులను సజీవులుగా చేసే దేవుణ్ణి అని చెప్పాడు. ఆ తర్వాత పరిశుద్ధ లేఖనములో మనం చూస్తే దేవుని బిడ్డలమైనటువంటి మనము యోర్దానును పాయలుగా చేసినటువంటి గొప్ప దేవుడు ఏలియా ఎలీషా ఇద్దరు కూడా యోర్దాను దాటడానికి సహాయపడినటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఈరోజు మన దేవుడు అద్భుతకరుడైన దేవుడు. ఈ ఉదయ కాలాన్నే మనం అందరం కూడా ఏలియా దేవుడు అనే అంశానికి వచ్చి మన దేవుని వాక్యాన్ని వింటున్నాం కదా. ఈ దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే, మొదటిగా ఏలియా ఏదైతే ప్రకటించాడో ఆ ప్రకటన ప్రకారంగా పనిచేసిన దేవుడిగా ఉన్నాడు. రెండవదిగా ఆయన పోషించిన దేవుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. మూడవదిగా ప్రార్థనను ఆలకించే దేవుడుగా ఆయన కనిపిస్తున్నాడు. నాలుగవదిగా శక్తిగల దేవుడుగా ఆయన కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ ఏలియా దేవుడు ఎవరి దేవుడుగా ఉన్నాడంటే ఈరోజు ఆయన నా దేవుడు, ఆయన నీ దేవుడు. ఏలియా దేవుడు నా దేవుడుగా, నీ దేవుడుగా, మనందరి దేవుడుగా ఆయన ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గనుక ఏలియా దేవుడే నా దేవుడు అని నువ్వు చెప్తే ఆయన ఏం చేయగల దేవుడు అంటే అసాధారణమైన కార్యములను తన శక్తి ద్వారా చేసి ఆయన తన కార్యాన్ని కనబరచగలిగిన గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఆ విధంగా ఆ దిశలో దేవుడు తన ప్రత్యేకమైనటువంటి కృపను, తన సహాయాన్ని, తన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించేట్టుగా మనం అందరం కూడా ఏం చేద్దామంటే, ఏలియా దేవా మా జీవితంలో నీవు నాయనా మమ్మలను పోషించి మా బ్రతుకుల్లో గొప్ప కార్యం చేయగలిగిన గొప్ప దేవుడు అని మేము నమ్మి నీకు కృతజ్ఞతలు చెబుతున్నాము అని దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ప్రభు పాదాలు చెంత ప్రార్థన చేసుకుందాం. దైవ సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా ఒక్క నిమిషం మనమందరం కూడా ప్రార్థనలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. వెంటనే తిరిగి మరలా మనం ప్రార్థనలో కొనసాగుదాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ,
ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. మీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. నమ్మదగిన దేవా, నీకే స్తుతి, నీకే ఘనత, నీకే ప్రభావాలు మేము ఆరోపిస్తున్నాం. నాయనా, నీ కనికరాన్ని బట్టి, నీ దయను బట్టి, నీ వాత్సల్యతను బట్టి నీకే కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. నమ్మదగిన దేవుడువు, పరిశుద్ధుడువు, మహాత్యము కలిగినటువంటి గొప్ప రాజా, నీకు స్తోత్రం. మా ప్రియ ప్రభువా, మీరు ఏలియా దేవుడుగా ఉన్నారు. ఏలియా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఏలియా ప్రకటించిన రీతిగా కార్యం చేశారు. ఏలియాను పోషించారు. ఏలియా పక్షంగా మీరు నిలబడి నాయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ వచ్చారు. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏలియా దేవా, నీకు వందనాలు. మీరు శక్తిగల దేవుడు, మీరు ప్రభావం గల దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగినటువంటి దేవుడు. నైనా వర్షం ఆపగలిగిన దేవుడు, వర్షం కురిపించగలిగిన దేవుడు, అగ్నిని కురిపించగలిగిన దేవుడు, చనిపోయిన వాడిని బ్రతికించగలిగిన దేవుడు. నైనా, నీకు సాధ్యమైనదంటూ ఏది లేదు. ఆహారమును వృద్ధి చేయగలిగినటువంటి దేవుడువు. నైనా, ఎంత మంచి దేవుడువు నాయనా. నీ యొక్క కనికరం కొరకై మేము వేడుకుంటున్నాము. యొర్దానును పాయలుగా చేసినటువంటి గొప్ప దేవా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం నాయనా. ఏలియా దేవా, ఎంత అద్భుతకరుడమైన దేవుడవు నాయనా. యేసు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దైవమా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ఎంత గొప్పది నాయనా. నీ యొక్క ప్రభావం ఎంత గొప్పది నాయన. నీ యొక్క ప్రత్యేకమైనటువంటి కృపను, నీ సహాయాన్ని, నీ సన్నిధిని నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడవు నాయనా. నీకే కృతజ్ఞతలు, స్తుతులు, 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 స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నాయనా, ఈ ఉదయకాలం నిబిడలమైనటువంటి మేమందరం కలిసి ప్రార్థన చేస్తుండగా ఎవరెవరైతే ఈ యొక్క ప్రార్థనా పోరాటంలో నాయన పాల్గొని నాయన ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా మీ నామములు దీవించండి. యవన బిడ్డలను, చిన్న బిడ్డలను నాయన తండ్రి, వృద్ధులను, నడిప్రాయములో ఉన్న వారిని, స్త్రీలను, పురుషులను, కుటుంబాలను మీ నామములు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. ఈరోజు నీ బిడ్డలు బయటకు వెళ్ళొచ్చుండగా, లోపలికి వచ్చుచుండగా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి ప్రభువానికి స్తోత్రం. దేవా, నన్ను అడుగుము, జన్మలకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని చెప్పినటువంటి గొప్ప తండ్రి నాయన, నన్ను అడుగుతున్నాం. అనేక ఆత్మలు మాకు దయచేయండి. అనేక ఆత్మలు నాయన నీ యొక్క సన్నిధిలో చేర్చబడడానికి సహాయం చేయండి. నీ మందిరానికి రావడానికి సహాయం చేయండి. బాప్తిస్మం పొందడానికి సహాయం చేయండి. రక్షణ పొందడానికి సహాయం చేయండి. నీ యొక్క అడుగు జాడల్లో నడవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆదివారం జరిగే ఆరాధనల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, గంభీరంగా జరుగుటకు సహాయం చేయండి నాయన. ప్రతి ఆదివారం ఒక ప్రత్యేకమైన రీతిలో నీ బిడ్డలమైనటువంటి మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని ఘనపరుచుకోమని ప్రార్థన చేస్తున్నాం. మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవానికి మహిమ, ఘనత, ప్రభావాలు అర్పిస్తున్నాం. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్యను మీ నానాటికి అభివృద్ధిపరచండి. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న పరిచర్యను నాయన తన కిడ్స్ చర్చ్ టీంని దీవించండి. వర్షిప్ టీంని దీవించండి. అలాగే నాయనా, ప్రార్థన పోరాటం నాయన ఇది కొనసాగడానికి సహాయం చేయండి. ప్రతి సోమవారం సాయంత్రం 7 గంటలకు ఆరాధన టీవీలో నాయన నీ యొక్క వాక్యం ప్రసారం చేయబడుతుండగా అనేక మంది చూడ్డానికి సహాయం చేయండి. స్పాన్సర్ చేస్తున్న బిడ్డలను కూడా మీ నామములో దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. యవనస్తుల మధ్యలో జరుగుతున్న పరిచర్యను దీవించండి ప్రభువా. ఫాస్టింగ్ ప్రేయర్స్ని దీవించండి ప్రభువా. స్వస్థత పాఠశాల నాయన ఆగస్టు 15వ తారీఖు అనేక మంది విశ్వాసులు నాయన తండ్రి నాయన 500 మంది నాయన నీ మందిరంలో ఉండి చక్కటి విషయాలు నేర్చుకోవాలని కోరుతుండగా సహాయం చేయండి నాయన తండ్రి. టాంజానియా, కెన్యా మిషన్ ట్రిప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అద్భుతమైనటువంటి కార్యాలు చేయండి. దానికి కావలసిన
ప్రతి అవసరం తీర్చండి. హయ్యా పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్సెస్ నాయన అక్కడ ఏర్పాటు చేయడానికి నీ ప్రత్యేకమైనటువంటి కృప, మీ సహాయం, మీ ఆశీర్వాదం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. భారతదేశాన్ని మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. దేవా తెలుగు రాష్ట్రాలను మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలును మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రత్యేకమైన కృప చూపించండి. బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలను నీ రక్తముతో కడిగి ముద్రించి మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి బలహీనతను దూరం చేయండి. గొప్ప కార్యాలు చేయండి. నాయనా నీ చిత్తం, నీ ఉద్దేశం, నీ సంకల్పం నెరవేర్చబడడానికి సహాయం చేయండి తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రభువా దైవా ఈ ప్రార్థన పోరాటంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా మీ రక్తంతో ముద్రించండి. దుఃఖములో ఉన్న వారికి ఆదరణ నాయనా తండ్రి నెమ్మది ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. దైవా ఉద్యోగము లేని వారికి ఉద్యోగములు దయచేయండి. సంతానము లేని వారికి సంతానము దయచేయండి. నాయనా ప్రతి బిడ్డను ఆత్మశక్తితో ఆత్మబలముతో నింపండి ప్రభువా. నీ మహిమార్థమై మేము ఈ లోకములో జీవించడానికి కావలసినటువంటి కృప అనుగ్రహించమని దేవానికే స్తోత్రములు, వందనములు, వందనములు, వందనములు. నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రభువా నైనా నీ బిడ్డలమైనటువంటి మేమందరం కూడా చేస్తున్న ఈ ప్రార్థనను ఆలకించి ఈ దినమంతా కూడా నీ ప్రత్యేకమైన కాపుదల భద్రత దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసము చేరువను మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ప్రభు కృప మీకు తోడయునుగాక. ఈరోజు మీరు బయటకు వెళ్ళిచుండగా, లోపలికి వచ్చిచుండగా దేవుని కాపుదల, దేవుని భద్రత మీరు అనుభవించటానికి కృపగల దేవుడు మీకు సహాయం చేయాలని కోరుతున్నాను. ప్రభు ఈ దినాన మీకు ప్రత్యేకంగా తన కృపా ఆశీర్వాదాలు మీతో కూడా ఉంచాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. రేపు ఉదయం తిరిగి మాటలు కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.